గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు 3 మినిట్స్ వర్డ్ బైట్. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరిని కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. అండ్ ప్లీజ్ డ్రాప్ డౌన్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇన్ ద కామెంట్ బాక్సెస్. వి లవ్ టు ప్రే ఫర్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. నేటి వాక్య ధ్యానాంశము, నీవు భయపడక మాట్లాడము. స్పీక్ వితౌట్ ఎనీ ఫియర్. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 1-11 పౌలు కొరింథీని ఎప్పుడైతే సందర్శించి ఉన్నాడో ఆ ప్రాంతమంతా కూడా విగ్రహారాధనతోనూ, అనైతికతమైన విలువలతోనూ, వ్యతిరేకమైన జీవితముతోనూ, దేవునికి విరుద్ధమైన జీవితముగా వాళ్ళు జీవించిన వారిగా ఉన్న సందర్భంలో ఎప్పుడైతే పౌలు చూసి ఉంటున్నాడో నిరుత్సాహపడిన వాడిగా ఉంటున్నట్లుగా చూస్తున్నారు. అప్పుడు దేవుడు తనకు దర్శనము కలగజేసి 3 అద్భుతమైన ధైర్యపు విశ్వాసము కలిగిన మాటలను పౌలుకి జ్ఞాపకం చేస్తూ, మొట్టమొదటి మాట ఏంటంటే భయపడకుము అంటూ, నీవు ధైర్యముగా ఉండుము అంటూ దేవుడు ధైర్యపరిచిన వాడిగా ఉంటున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే నేను ఇచ్చి ఉన్నాను, పెరిగితనము గల ఆత్మను నేను ఇయ్యలేదు అంటూ సెలవిస్తుంటు. కాబట్టి ప్రియులరా, ఫియర్ విల్ సైలెన్స్ us బట్ ఫెయిత్ విల్ స్ట్రెంగ్థెన్ us. అట్టి విశ్వాసకరమైన ఆత్మను మనం పొందుకున్నాము, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను పొందుకున్నాము. కాబట్టి ధైర్యంతో ముందు ప్రయాణమును సాగిద్దాం. రెండవ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్లయితే, నేను నీతో కూడా ఉన్నాను అంటూ, అంటే ఆయన సన్నిధి నిత్యం మనకు తోడుగా ఉన్నదంటూ దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులకు సెలవిచ్చి వాగ్దానం చేసిన మాట ఏంటంటే, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉన్నాను. అటు యుగ సమాప్తి కాలేదు కానీ ప్రియులరా, ఈ వాగ్దానము నీకును నాకును ఈ రోజు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటను దేవుడు వాగ్దానముగా ఇస్తుంటున్నాడు. ఏమని అంటే, నా కృప నీకు చాలును, నా సన్నిధి నీకు నిత్యము తోడుగా ఉన్నది అంటూ దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. మూడవ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్లయితే, నిశ్శబ్దముగా ఉండకుము అంటూ దేవుడు హెచ్చరించిన వాడిగా ఉంటున్నాడు. నీవు మౌనముగా ఉంటూ నీ మాటలను వినే వాడిగా ఉండకు, కానీ నీ మాటలు విన్న విశ్వాసముతో అంగీకరించి దానిని సాక్ష్యముగా ప్రకటించు అంటూ జ్ఞాపకం. కొరింథీ ప్రాంతంలో దాదాపు 18 నెలల పాటు పౌలు భక్తుడు అక్కడ విధేయత వినయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు తన యొక్క సాక్ష్యము ద్వారా అనేకులు విశ్వసించి బాప్తిస్మము పొందిన వారిగా ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీ విశ్వాస సహితమైన సాక్ష్యము, జీవితము అనేకులను దేవుని వైపు త్రిప్పడానికి సహాయం చేసే విధముగా ఉంటుంది. కాబట్టి ఈరోజు భయపడక ధైర్యముగా ముందుకు సాగుదాం. ఈరోజు దేవుని సన్నిధిని మనకు తోడుగా ఉంటే నమ్మకంతో మనము జీవిస్తాం. ఈరోజు అదే నమ్మకమైన జీవితంతో దేవునికి సాక్ష్యముగా ప్రకటించి అనేకులను దేవుని వైపునకు త్రిప్పువారిగా సాధనముగా దేవుడు చేసే కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరము కలిగిన దేవా, మేము అనేకమైన భయములను, ఆందోళనతో చెందేవారిగా ఉంటున్నాము. ఈ లోకములో మాకు అనేకమైన శ్రమలు కలిగినప్పటికీ నీవు మమ్మల్ని విడవక మాకు తోడుకుంటే దేవుడవై ఉంటున్నావు. ప్రభా, ఈరోజు మేము మా దినచర్యను ప్రారంభించుకుంటుండగా ఎన్నో ఆటంకములు, ఇబ్బందులు కలిగినప్పుడు, భయములు కలిగినప్పుడు ప్రభా, నీ ధైర్యం కలిగిన మాటలను, మా స్వరమును మాకు వినిపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీవు వాగ్దానం చేసినావు, సదాకాలమున నేను నీకు తోడుగా ఉన్నానని సెలవిచ్చినావు. అట్టి ధైర్యము కలిగిన వాగ్దానంతో ఇదిగో ప్రభా, మేము ముందుకు సాగడానికి నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, నీవు చేసిన ప్రతి కార్యములను, అనుగ్రహించిన ప్రతి వాగ్దానములను మేము విశ్వసించి అంగీకరించి మేము సాక్ష్యముగా ప్రకటిస్తూ ఇతరులను నీ వైపు త్రిపుటకు మమ్మల్ని సాధనముగా, సాక్షులుగా, వెలుగు స్తంభాలుగా, దీప స్తంభములుగా దేవా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, దినమంతట్లో మాకు కావలసిన విశ్వాసము, నమ్మకము, ధైర్యము, సాహసము, సాక్ష్యము నీ నామంలో మాకు అనుగ్రహించి నీవే మహిమ, ఘనత, ప్రభావాలు అందుకోమని యేసయ్య నామంలో అడివేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.